సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ ఆన్లైన్ నేరాల విచారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ మహిళలు చిన్నారులపై ఆన్లైన్ నేరాలు బాగా పెరుగుతున్న తరుణంలో తెలంగాణ మహిళా భద్రత విభాగం వినూత్న కార్యాచరణలో నిమగ్నమైంది. మహిళలను చిన్నారులను తరచూ లక్ష్యంగా చేసుకునే పాత నేరస్తులపై కన్నేసి ఉంచనుంది. వారి ఆన్లైన్ కదలికలు నిరంతరం పర్యవేక్షిస్తోంది. వారికి సంబంధించిన సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైబర్ గస్తీ నిర్వహిస్తుండటంతో పాటు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను తయారు చేస్తోంది. తరచూ నేరాలకు పాల్పడుతున్న 521 మంది ప్రొఫైల్ను గత ఏడాది తయారు చేసింది. 3706 షీ టీమ్ కేసుల్లో నిందితులుగా ఉన్న 2877 మంది నేరస్తులు, 2226 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ప్రమేయం ఉన్న 2127 మంది నేరస్తులు, 919 సైబర్ కేసులో ఉన్న 272 నేరస్తుల కేసు ఫైళ్లను పడిపోసి ఇక పాత నేరస్తులు మొత్తం కూడా ప్రొఫైల్ బయటికి తీసి వీళ్ళు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారా, అసలు ఆ పనికి ఇంకా ఒడిగడుతున్నారా, వీళ్ళ యొక్క చిట్టా మొత్తం దగ్గర పెట్టుకుని వాళ్ళ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఇక అన్నదాతల ఆగ్రహ జ్వాల. నిర్మల్ జిల్లా దిలావపూర్లో ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడి, ప్రహారీ తాత్కాలిక కట్టడాలు కూల్చివేత, పలు వాహనాల అద్దాల ధ్వంసము, వాహనానికి నిప్పు. ఇక నిర్మల్ జిల్లా దిలావపూర్ మండల కేంద్రంలో శివారు నిర్మాణంలో ఉన్న ఇథనాల్ పరిశ్రమపై రైతులు బుధవారం దాడి చేశారు. దిలావపూర్ గుండంపల్లి గ్రామాలకు చెందిన 100 మంది 2 బృందాలుగా విడిపోయి పరిశ్రమ ఆవరణలోకి చొరబడ్డారు. నిర్మాణ రంగ కార్మికులను అక్కడి నుంచి పంపించేశారు. పరిశ్రమ ఆవరణలో తాత్కాలిక కార్యాలయాల్లో ఉన్న ఫర్నిచర్ను, పలు వాహనాలను, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసు బలగాలు వచ్చేసరికి పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ప్రహారీ తాత్కాలిక కట్టడాలను కూల్చివేశారు. వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అగ్నిమాపక శకటం వచ్చేసరికి అది కాలి బూడిదైంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించగా వారికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. మఫ్టీలో ఉన్న ప్రత్యేక విభాగం పోలీసులు ఆందోళన చిత్రీకరిస్తుండగా వారి సెల్ ఫోన్లు లాక్కొని ధ్వంసం చేశారు. ఇక ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనగా అక్కడ రైతులు కొంతమంది ధ్వంసం చేసిరట, కంపెనీ ఉండొద్దని చెప్పి. ఇకపోతే ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే ఇరాన్లో జంట పెళ్ల విషయం, ఆ తర్వాత రైతిక టార్గెట్ 17 కనీసం 12 రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. ఇక ఇందిరాభవన్లో జరిగిన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి తదితరులు. 18 నుంచి 12 దాకా నేతలతో సమీక్షలు. పార్టీ కోసం 8 తారీఖు నుంచి 12 తారీఖు దాకా, సో 4 రోజుల పాటుగా సుమారుగా ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి చర్చలు ఉండే అవకాశం ఉంది. 5 రోజులు. ఇక పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం. చెరుకు తోటలు అడవి పందుల్లా బీఆర్ఎస్ దోపిడీ. ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలిరిగిన వారికి బుద్ధి రాలే. కాళేశ్వర అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం. దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం అనేది దొంగను గజ దొంగను పట్టించాలనమే. ఇగో దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం అనేది దొంగను గజ దొంగకు పట్టించాలని చెప్పి అడగడమే అని చెప్పి అంటున్నారు. ఇలా దొంగ ఎవరు, గజ దొంగ ఎవరు మీకు అర్థం కావాలి. ఇక టీపీసీసీ విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. ఇక నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు నామినేట్ పోస్టులపై చర్చ. ఇక రోజు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారట. ఇక రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్, ఏరోస్పేస్ పార్క్ కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు. ఇక శంషాబాద్లో ఎనర్జీ పార్క్ పరిశోధన కేంద్రం పెడతాం. ఇక ముఖ్యమంత్రితో అమర్ రాజా చైర్మన్ గల్లా జయదేవ్ కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం, ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక సుమారుగా 5 రోజుల పాటుగా ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా ఈ యొక్క నేతలతో సమీక్షలు ఉండే అవకాశం ఉన్నదట. ఇక ఖరీఫ్ నుంచి పంటల బీమా. ఇక పంటలు ఏదైతే ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో, ఏదైతే ఒక పంట కనుక నష్టం జరిగి ఉన్నా, లేదా రోగం లాంటిది వచ్చినా, లేకుంటే ఇంకే వరదల కారణంగా అక్కడ ఆ పంట నాశనమైనా కూడా వాళ్ళకి ప్రీమియం, వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది, దానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే గుజరాత్, బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సొంత రాష్ట్రాలకి సొంత పథకాలే ఉన్నాయి. ఇది కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫసల్ బీమా యోజన కాదు. ఆ రకంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో, నిజంగానే కేంద్రం నుంచి వచ్చే ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. మరొక డిమాండ్ ఏంటంటే 5 ఎకరాల లోపు ఉన్న వారికి అందరికి కూడా నేరుగా ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని రకంగా డిమాండ్ కూడా ఉన్నదట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన ఏ రకంగా అమలు చేయబోతుందో చూడాలి. ఇక అదానిపై ఏ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు. స్మితా సబర్వాల్పై వేటు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అపరాధ నేత పోస్టుకు బదిలీ చేసిన సర్కార్.
ఇక అన్నకు ఆహ్వానం, జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల. కుమారుడి పెళ్లి కార్డు అందజేత ప్యాలెస్లో ఉంది పావుగంటే. తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన అనంతరం ఇద్దరు ఢిల్లీకి, నేడు ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లోకి. ఇక నేడు కేసీఆర్ని పరామర్శించిన జగన్ రెడ్డి. వైసీపీకి భారీ షాకట. ఇక సీఎం అవగానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు, విధిలేని పరిస్థితుల్లోనే ఏపీ రాజకీయాల్లోకి. ఆ పరిస్థితులు కల్పించింది జగనే. కాంగ్రెస్లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే, అది రాహుల్ ఇష్టం. భర్త అనిల్ వెల్లడి. కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి. ఇక ఏపీలో ఇంకా షర్మిల పూర్తి స్థాయి ఎంట్రీ ఇవ్వకముందే అక్కడ ఉన్నటువంటి ఏపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, షర్మిలకు మరణించేందుకు రెడీ అవుతుంది. దాంట్లో ఆల రామకృష్ణారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించేసిండు, షర్మిల వెంటే నా ప్రయాణం అని చెప్పి. సో షర్మిల కాంగ్రెస్ పార్టీలో పోతే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది. కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆలోచన